లూకాసు వార్త 24వ అధ్యాయము 44. ఆయన తీసుకున్న వారి ఎదుట విధించెను. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవని వారితో చెప్పాను. విడుదల విశ్వాసంలో వినుడా వచ్చిన మాట మనం వింటున్నాము, విని విశ్వాసిస్తున్నాము, రక్షించబడుతున్నాం. కానీ ఆ కాలంలో వాళ్ళు కూడా ప్రయాణపడిందా లేదా? వాళ్ళు ఏం ప్రయాణపడిందని చూస్తున్నాం. ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలోనూ నన్ను చూసి వ్రాయబడిన వాళ్ళు నెరవేరవాలని నేను మీ యొక్క పూజించినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పి. కాబట్టి మనం ఏం నేర్చుకుంటామంటే యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా రక్షణ గురించి ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రంలో, మోసే ధర్మశాస్త్రంలో, ప్రవక్తలలో, కీర్తనలో కూడా చెప్పబడింది కదా, చెప్పబడింది. మనకి చెప్పడం స్పష్టంగా చెప్పకపోయినా కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు వాళ్ళు. అబ్రహాం గురించి ఏం చెప్పబడింది? అబ్రహాము దేవుని నమ్మిన అది అందరికి నీతిగా ఎంచబడింది. సో ఆ కాలంలో వాళ్ళు క్రీస్తునాథ్ విశ్వాసం ఉంచారు. ఈ రోజు మనం కూడా క్రీస్తునాథ్. ఆ కాలంలో కూడా క్రీస్తు గురించి ప్రకటింపబడింది. ఏమన్నాడు? నా గురించి మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ ఏమైతే రాయబడాయో ఏది ఇప్పుడు నెరవేరాయి. యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు, యేసుప్రభు ఎలా వస్తాడు, యేసుప్రభు ఏం చేస్తాడు, యేసుప్రభు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ కాలంలోనే మోసే ద్వారా ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనలోనూ రాయబడింది. మరి ఇంకో వాక్యం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని 1:45 ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. ధర్మశాస్త్రంలోనూ మోసే ప్రవక్తలు, ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను మేము కనుగొంటిమి. ఆయన యేసు కుమారుడైన నజరేయుడగు యేసు అని వారితో. ఏదో యేసులో వచ్చిన తర్వాత ఆయన 12 మంది శిష్యుని ఏర్పాటు చేసుకుని సర్వకాలంలో అన్న అప్పటి నుంచి యేసు గురించి బోధించబడడం కాదు, ఇప్పటి నుంచో యేసు గురించి బోధించబడుతూ ఉంది. ధర్మశాస్త్రంలో చెప్పబడింది, ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడ్డాయి, అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఆయన మేము చూసాము అని పేరు నతానీయులతో చెప్పాడు. సో ఆ కాలంలో కూడా, పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో పితరులకు కానీ మరి యూదులకు కానీ యేసుక్రీస్తు ప్రకటింపబడ్డాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు గురించి చెప్పబడింది, ప్రవక్తలు చెప్పారు యేసుక్రీస్తు గురించి. ఎవరి గురించి చెప్పారు? ఆయన ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్నాడు, ఆయన యేసు అని ఫిలిప్పు నతానీయులతో చెప్పారు. కాబట్టి యేసు ప్రభు గురించి ప్రకటింపబడింది, కానీ సంపూర్ణంగా మనకు తెలిసినంతగా, మనకు చెప్పినంత వివరంగా చెప్పాలి. మీకు యుగాల గురించి తెలుసు కదా, లోకంలో ఇంతవరకు ఉన్న కాలం ఏ విధంగా విభజించబడింది తెలుసండి? కాలం లోక సంబంధాన్ని కాదు, క్రైస్తవులకి కాలం గురించి ఏమైనా ఐడియా ఉన్నా? పితరుల కాలం, మోసే కాలం, పితరుల కాలం, మోసే కాలం, క్రైస్తవ కాలం. క్రైస్తవ కాలంలో ఉన్నాం, క్రైస్తవ యుగంలో ఉన్నాం. పితరుల కాలం, మోసే కాలం లేకపోతే యూదుల కాలం. ధర్మశాస్త్రం